నిజంగా దేవుని ముఖాన్ని చూడాలని ఆశ ఉంటే నీకు శ్రమ రావాలని కోరుకో. ఎందుకో తెలుసా? ఆయన అప్పుడే ప్రత్యక్షం అవుతాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి మర్మం. నిజంగా నీవు దేవుణ్ణి చూడాలనుకుంటే నీ కష్టాలు రావాలని ప్రార్థన చేయి, నాకు బాధలు కలగాలని ప్రార్థన చేయి. నీ కష్టాలలో నీ బాధలలో నేను కృంగదీయాలని జనాలు చూస్తున్నప్పుడు నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. ఆయన ముఖాన్ని నువ్వు చూస్తావు అప్పుడు. ఎందుకంటే నిన్ను కాపాడడానికి ఆయన వస్తాడు, నిన్ను ఓదార్చడానికి ఆయన వస్తాడు, ఆ కొలిమిలో నుంచి నిన్ను బయటకు లాగడానికి ఆయన బయలుదేరుతాడు. కనుక ఆయన నువ్వు చూడొచ్చు. ఆయన చూడగలను అంటే శ్రమలైనా నాకు ఇష్టమే కదా అన్నట్టు మనం ఉండాలి. సంగతి అంత గొప్ప విశ్వాసం ఉన్న వాళ్ళే ఇలాంటి భక్తిని చేయగలరు. పైన పెళ్లి కావాలని వచ్చిన వాళ్ళు, పిల్లలు కావాలని వచ్చిన వాళ్ళు, అప్పులు తీరాలని వచ్చిన వాళ్ళు, ఏదో మన అవసరాలు తీర్చుకోవడం కోసం మందిరానికి వచ్చే వాళ్ళు ఎంత గొప్ప భక్తి చేయలేరు. నిజంగా దేవుని ప్రేమించేవాడే ఎంత లోతైన